మొట్టమొదటిగా దేవుడు తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. మనం ప్రార్థన చేస్తాం, పరలోకమందున్న మా తండ్రి అంటాం. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే కలిగినదంతా కూడా ఆయన్ని బట్టి, ఆయన వలన, ఆయన ద్వారా, ఆయన కొరకు కలిగి ఉన్నది ఏదియో. దేవుడు సృష్టికర్త. చెప్పండి, దేవుడు సృష్టికర్త, దేవుడు మంచి తండ్రి. ఆ తర్వాత దేవుడు భూలోకానికి వస్తున్నప్పుడు కూడా చెప్పాడు ఏంటంటే, ఆయన ఇమ్మానుయేలు దేవుడు. చెప్పండి, ఇమ్మానుయేలు దేవుడు. చెప్పండి పెద్దగా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఎవర్ లాస్టింగ్ ఫాదర్. చెప్పండి, ఎటర్నల్ ఫాదర్. ఆయన ఎప్పుడు కూడా దేవుడు తండ్రిగా ఉన్నాడు. ఆయన శరీరధారి కాకమునుపు తండ్రిగా ఉన్నాడు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు నిత్యుడగు తండ్రిగా ఉంటానని ఆయన చెప్పాడు. ఆ తర్వాత ఇప్పుడు కూడా దేవుడు మనకి తండ్రిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం.